నాయకులున్నది ప్రజల సేవకేనన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. 2 రోజుల క్రితం నందిగామలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి ఆయన వెళ్లినప్పుడు లక్ష్మమ్మ అనే వృద్ధురాలు తన సమస్యలు చెప్పుకుంది. 70 ఏళ్లున్నా పెన్షన్ రాలేదని, రేషన్ కార్డు, ఇల్లు లేదని తెలిపింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులతో మాట్లాడి ఒక్క రోజులోనే రేషన్ కార్డు ఇప్పించారు. ఇవాళ తన చేతుల మీదుగా రేషన్ బియ్యం అందించి ఆర్థిక సహాయం చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే శంకర్. పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధులను అవస్థలు పెట్టిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. నేను నిన్నగాక మొన్న ఒక గృహప్రవేశానికి అంటే ఒక నిరుపేద కుటుంబానికి వాళ్ళు నూతన ఇందిరమ్మ గీతా వినోద్ యొక్క గృహప్రవేశానికి రావడం జరిగింది. లక్ష్మమ్మ గారు, అక్కమూల లక్ష్మమ్మ గారు నాకు ఎదురుబడి ఆ ప్రజా సమక్షంలోనే తన బాధ వెలుబుచ్చింది. నాకింత వయసు అయినప్పటికీ నాకు రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు, పెన్షన్ రాలేదని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు. నేను ఆ రోజు మా నాయకులతోని గ్రామ పెద్దలతో కూడా చెల్లించడం జరిగింది. తప్పకుండా ఎంఆర్ఓ గారితో మాట్లాడి, జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ రేషన్ కార్డు ఇమీడియట్లీ ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఇలా నేనే ఆధారంగా ఇక్కడికి రావడం, ఈ రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది. డీలర్ కూడా చెప్పడం జరిగింది. అలాట్మెంట్ లేకుండా డీలర్ అడ్జస్ట్ చేసి ఇండమని చెప్పడం కూడా జరిగింది. ఆ డీలర్ కూడా ఇలా అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి ఆమెకు బియ్యం ఇప్పించడం కూడా జరుగుతుంది. మేము కూడా మా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత, ఎమ్మెల్యేగా నా బాధ్యత. మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మనం ప్రజాప్రతినిధులం అంతా కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కూడా ఏంది పేదోళ్ళకు అండగా ఉండాలనేదే. అక్కడక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలల్లో చాలా మంది ఈ యొక్క వయోవృద్ధులను, తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటలేరు అనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అదేవిధంగా ఇటువంటి వాళ్ళు లక్ష్మమ్మ లాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ఒక్కరో ఇద్దరో ముగ్గురో ఉంటారు కాబట్టి